నెల్లూరు వనంతోపులోని వాత్సల్య ఆశ్రమానికి చంద్రమౌళి నగర్లోని మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు మనోహర్ రెడ్డి జ్ఞాపకార్థం కరస్పాండెంట్ మైథిలి మనోహర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ, డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి, 10వ తరగతి విద్యార్థులు కలిసి 2 టన్నుల ఏసీని, 2 మోటార్లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి శశిప్రియ మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో మైథిలి పాఠశాలను వ్యవస్థాపకులు మనోహర్ రెడ్డి స్థాపించినట్టు తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం విద్యార్థుల చేత రైసింగ్ ప్రోగ్రాం నిర్వహించి వచ్చిన మొత్తంతో ఆశ్రమానికి విరాళంగా 2 టన్నుల ఏసీని, 2 మోటార్లను అందించామన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మైథిలి స్కూల్ వ్యవస్థాపకులు అయిన మైథిలి మనోహర్ రెడ్డి గారు విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలనే ధ్యేయంగా మైథిలి స్కూల్ని స్థాపించడం జరిగింది. వారు విద్యార్థులకే కాకుండా తన తోటి వారికి కూడా ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందపరుచుకున్నారు. ఇలాంటి నిస్వార్థ వ్యక్తిత్వము ఈ తరం పిల్లలకి ఎంతో అవసరము అనే ఆలోచనతో మనోహర్ రెడ్డి గారి జ్ఞాపకార్థము పిల్లల చేత ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం చేయించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పిల్లలు వాళ్ళు చేసిన వస్తువులను, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను విక్రయించి ఆ వచ్చిన మొత్తాన్ని ఈరోజు మా 10వ తరగతి పిల్లల చేత వాత్సల్య అనాథ ఆశ్రమంకు 2 మోటార్లు, 2 టన్ ఏసీ విరాళముగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు ఎంతో సహాయ సహకారములు అందించిన అపస్మా సభ్యులకు, మైథిలి స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మైథిలి మేడం కుటుంబ సభ్యులకు, పిల్లలకు మా ధన్యవాదాలు. ఈ సందర్భముగా ఈ సంవత్సరము కూడా మా 10వ తరగతి పిల్లలు ఎంతో అత్యధిక మార్కులతో, అనగా 37 మందికి గాను 30 మందికి 500కు పైగా మార్కులు సాధించినందుకు మా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ వాత్సల్య స్కూలుకు సేవాభావానికి మారుపేరైన మన మనోహర్ రెడ్డి గారు పేరుతో ఈ తోచిన విధంగా 2 మోటార్లు, ఏసీ దీన్ని సరఫరా చేయడం, వాళ్ళ అక్కడ ఉండే పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడడం ఎంతో ఆనందదాయకం, చాలా శ్లాఘనీయం. దీనికి మనం మనోహర్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా, ఆ 10వ తరగతి పిల్లలందరికీ కూడా మనము శుభాశీస్సులు అందజేయాలా. చాలా గొప్ప పని చేశారు. నిజంగా ఇన్స్టిట్యూట్ చాలా గొప్పది, వాత్సల్య అనేది చాలా గొప్పది, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నది. ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ చాలా సహాయంగా ఉన్నది. అటువంటి దానికి తమకు తోచిన మేరకు ఈ విద్యార్థులు మైథిలి స్కూల్ సంస్థ చేసిన సహాయం చాలా గొప్పదిగా ఉన్నది. వాత్సల్య ఆర్గనైజింగ్ కార్యదర్శి జీవి సాంబశివ మాట్లాడుతూ, మైథిలి మనోహర్ రెడ్డి అంటే ఒక సేవాభావం గల వ్యక్తి అన్నారు. మైథిలి మనోహర్ రెడ్డి గారి ఇన్స్టిట్యూట్, మైథిలి మనోహర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవాభావానికి 10 మందికి ఉపయోగపడడం, అది స్కూల్ విషయాల్లో అయితేనేమి, గవర్నమెంట్ పరంగా అయితేనేమి, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారు ముందుండేవారు. ఇదే మన వాత్సల్యకి వారు అనేక సార్లు వచ్చారు. అంతకుముందు ఉన్నప్పుడు కూడా 10th క్లాస్ పిల్లలకి వాళ్ళకంతా ఒక మోటివేషన్ క్లాస్ చెప్పి, అదేవిధంగా వాళ్ళ పరీక్షలు పోయేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు చూసాం.